ఫస్ట్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ చూద్దామండి ఫ్రెండ్స్. ప్యాడ్ 1, ప్యాడ్ 2, ప్యాడ్ 3, ప్యాడ్ 4, ప్యాడ్ 5, ప్యాడ్ 6, ప్యాడ్ 7, ప్యాడ్ 8. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఎడిట్ బటన్ నొక్కండి. ఎడిట్ బటన్ నొక్కిన తర్వాత సౌండ్స్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, లెవెల్, ప్యాను, డిక్కీ ఇవి ఉంటాయి. ఫస్ట్ ప్యాడ్ 1 చూద్దామండి. 05 ప్యాడ్ 1 O05 ఇన్స్ట్రుమెంట్. తర్వాత దాని లెవెల్లోకి వెళ్ళాలంటే డౌన్ బటన్ నొక్కండి. 15. అలాగే పిచ్ 2, డిక్కీ 0, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, ఎఫెక్ట్స్ 0. ప్యాడ్ 1 బ్యాంక్ A. బ్యాంక్ Bలో 24 ఇన్స్ట్రుమెంట్ 24, లెవెల్ 15, పిచ్ 3, అలాగే 01 సెంటర్, EP4, ఎఫెక్ట్స్ 0. సేమ్ అన్ని 8 ప్యాడ్స్కి సేమ్ ఇలానే ఇన్స్ట్రుమెంట్స్ 8 ప్యాడ్స్కి ఇలానే మనం బ్యాంకింగ్ చేసుకోవాలి. అలాగే ప్యాడ్ 2లో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ 05 లెవెల్ 13, పిచ్ 0, డిక్కీ 15, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, ఎఫెక్ట్స్ 0. సేమ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి సేమ్ ఇంతే. ఇంకా బ్యాంక్ Bలో ఇప్పుడు ఒక్కొక్క ప్యాడ్లో రెండు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ A, బ్యాంక్ B. బ్యాంక్ B సేమ్ ఇంకా 0 సెంటర్, EP4 0. ఇట్లా ప్రతి ఒక్క ప్యాడ్కి సేమ్ ఇలానే మనం ఇన్స్ట్రుమెంట్స్ సెట్ చేసుకోవాలి. ప్యాడ్ 3 L14 బ్యాంక్ A 15 0 13 సెంటర్, EP4 0. బ్యాంక్ B సేమ్. ప్యాడ్ 4 A16 సేమ్ అన్ని ప్యాడ్స్కి సేమ్ ఇలానే ఇన్స్ట్రుమెంట్స్, లెవెల్, పిచ్, ప్యాన్ మనం అట్లా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. I have pedal 15 1 18 సెంటర్, EP4 12. దీనికి ఎఫెక్ట్స్ వచ్చింది ఫ్రెండ్. దీనికి ఎఫెక్ట్ పెట్టుకోవాలి మనం. అలాగే ప్యాడ్ బ్యాంక్ B ఒక్కొక్క ప్యాడ్లో బ్యాంక్ A, బ్యాంక్ B అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్లు మనం సెట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ మనం సెట్ చేసుకోవాలి. వీడియో అర్థం కాకపోతే మరలా స్లో మోషన్లో పెట్టుకొని వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లో నన్ను అడగచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు కామెంట్లో నన్ను అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇట్లా ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ప్యాడ్ బ్యాంక్ A, బేస్ ప్యాడ్ ఇలా మనం సెట్ చేసుకోవాలి.
అంతా ఎడిటింగ్ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకున్నా. చూడండి ఓకే అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే మోడ్లోకి వచ్చాం. ప్లే చేసి ఒకసారి చూద్దామండి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏదైనా మనము ప్యాచ్ ఎడిట్ చేసుకొని మనం ప్లే చేయాలి. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.